ఇన్నాళ్లు కోక్ అంటే కూల్ డ్రింక్ అనే తెలుసు. రిచ్ కలర్స్, అందమైన మోడల్ పెదాలపై ఒక్కో బొట్టు కోక్ పడుతూ ఉంటే ఆ సీన్ చూస్తే చాలు అప్పటి వరకు లేని దాహం పుట్టుకొస్తుంది. వెంటనే కోక్ మీదకు మనసు వెళ్లిపోతుంది. తాగేంత వరకు ఆ దాహం తీరదు, కానీ ఆ తర్వాత మొదలవుతుంది అసలు దాహం. కోకోకోలా గురించి తెలుసు, పెప్సీ గురించి తెలుసు. తాగితే ఎంజాయ్మెంట్ మాటేమో కానీ వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో వినని వాళ్ళెవ్వరూ ఉండరు. కొన్నేళ్లుగా నివేదికలు ఘోషిస్తున్నాయి. నిజాలు వెల్లడించి జనాలను మేల్కొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజారోగ్యానికి ఇవి విషపు పానీయాలంటూ నెత్తి నోరు బాదుకుంటున్నాయి. విన్నవాళ్లు వింటున్నారు, లేనివాళ్లు లేదు. అయినా సరే కంపెనీలకొచ్చిన నష్టమేమీ లేదు. పైగా ఆందోళనని దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫ్లేవర్లను కూడా జనం మీదకు వదులుతున్నాయి. కూల్ డ్రింక్స్ కావవి టాయిలెట్ క్లీనర్లు, పంటలపై పురుగుల్ని చంపే క్రిమి సంహారకాలు, తుప్పు పట్టిపోయిన వస్తువులను తళతళా మెరిసేలా చేసే రస్ట్ క్లీనర్లు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. కోక్ గురించి, పెప్సీ గురించి ఎన్నో నిజాలు. అయినా సరే ఇవన్నీ కూల్ డ్రింక్స్ మార్కెట్లను పెంచుతున్నాయి. అంతేకాదు కొత్త కొత్త ఐడియాలను కూడా ఇస్తున్నాయి. అలా వచ్చిందే డైట్ కోక్. ఇది వచ్చాక జనాలంతా మిగిలిన వాటిని పక్కన పెట్టి డైట్ కోక్ ది బెస్ట్ అంటూ వెంటపడుతున్నారు. నిజానికి డైట్ కోక్ మంచిదేనా? జీరో షుగర్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కాపాడుతుందా? కోక్ ప్రియుల్లో చాలా మంది అభిప్రాయం అవుననే. కానీ తాజా పరిశోధనలు డైట్ కోక్ గురించి కళ్లు చెదిరే నిజాలు బయటపెట్టాయి. కోక్ ఏదైనా కోకే. బాటిల్ కలర్ మారినా, టిన్ ఆకర్షణీయంగా కనిపించినా అందులో ఉన్నది మాత్రం ముమ్మాటికి విషమే. తాజాగా ఇంగ్లాండ్ లో జరిగిన పరిశోధనలు డైట్ కోక్ గురించి పచ్చి నిజాలు వెల్లడించాయి. వింటే చాలు మళ్లీ దాని జోలికి కూడా వెళ్లం. అది ముమ్మాటికి డైట్ కోక్ కాదు, డెడ్లీ కోక్. ఒక్క సిప్ తాగితే చాలు నిమిషానికి మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. మొదటి సిప్ తో ముందు నాలుకపై టేస్ట్ బడ్స్ నిద్రావస్థలోకి వెళ్లిపోతాయి. అంటే ఆ తర్వాత ఏం తిన్నా మీకు రుచి తెలీదు. అక్కడి నుంచి ఒక్కో నిమిషానికి శరీరంలో ఒక్కో భాగంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అయితే ప్రభావం చూపిస్తోందన్న సంగతి అప్పటికప్పుడు మనకు తెలియకపోవచ్చు. కానీ కొన్ని రోజులకు లేదా కొన్ని నెలలకు ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపిస్తుంది. అయితే లిక్కర్లా కోక్ గురించి ప్రచారం ఉండదు కాబట్టి డైట్ కోక్ తాగడం వల్లే మనకు ఇబ్బందులు ఎదురయ్యాయన్న సంగతి గుర్తించలేము. డైట్ కోక్ తాగితే 10 నిమిషాల్లో ఏం జరుగుతుంది? 20 నిమిషాల తర్వాత మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? 40 నిమిషాలకు మీ బ్రెయిన్ ఎలా మారిపోతుంది? గంట తర్వాత మొత్తంగా మీకేం నష్టం వాటిల్లుతుంది? వద్దు స్టోరీ. షుగర్ ఫ్రీ కోక్ మీ శరీరానికి ఎలాంటి హాని చేయదు. ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ నమ్మకండి. ఇది తాగితే మీ దాహం తీరదు కదా, మరింత పెరుగుతుంది. నిమిషానికి మీ శరీరం మీరు ఊహించని మార్పులకు లోనవుతుంది. వెంటనే తెలుసుకోలేకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మాత్రం మున్ముందు కష్టాల్లోకి నెట్టేస్తుంది. మీ మెదడు మీ మాట వినదు. మీ నాడీ వ్యవస్థ మొద్దుబారిపోతుంది. రోగనిరోధక వ్యవస్థ నానాటికి క్షీణించిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే డైట్ కోక్ మీ పాలిట యముడు కాదు, అంతకు 100 రెట్లు ఎక్కువ. యమలోకంలో మన పాపాలకు ఎలాంటి శిక్షలు వేస్తారో తెలియదు, కానీ డైట్ కోక్ మాత్రం మిమ్మల్ని బతికుండగానే ఆ శిక్షలన్నింటినీ కాలక్రమంలో వేస్తూ పోతుంది. ముందే చెప్పుకున్నట్లు మొదటి సిప్పు తాగగానే మీ నాలుక మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత 10 నిమిషాల వరకు మీరేం తిన్నా రుచి తెలియదు. అక్కడితో ఆగిపోదు. 20 నిమిషాల్లో మీ పళ్లపై ఎనామిల్ మీకు తెలియకుండానే నాశనమవడం మొదలవుతుంది. డైట్ కోక్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ ఎనామిల్ పై దాడి చేస్తుంది. కోక్ లో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ శరీరంపై ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. నేరుగా క్లోమ గ్రంథిపై దాడి చేస్తుంది. షుగర్ ఫ్రీ పేరుతో అందులో ఉపయోగించే కృత్రిమ తీయదనం టైప్ 2 డయాబెటిస్ కు దారితీసే ప్రమాదం ఉంది. మరో 20 నిమిషాలు అంటే 40 నిమిషాలు గడిచేసరికి డైట్ కోక్ లో ఉండే కెఫిన్ అచ్చంగా కొకైన్ ఎలా ప్రభావం చూపుతుందో దాదాపు అలాంటి ప్రభావాన్నే చూపుతుంది. ఫలితంగా
విడుదలయ్యే ఎక్సిటోటాక్సిన్స్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఎక్కడ లేని శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. రోజు తాగే అలవాటున్న వాళ్లైతే ఓవర్గా రియాక్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కొందరిలో మైగ్రెయిన్ రావచ్చు, మరికొందరిలో నాడీ సంబంధమైన సమస్యలు తలెత్తవచ్చు. అస్పరిటం కృత్రిమ తీయదనం కోసం ఉపయోగిస్తారు. 0 క్యాలరీస్ ఉన్నప్పటికీ మామూలు తీయదనంతో పోల్చితే ఇది 200 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ అస్పరిటం కెఫిన్లు రెండూ మెదడును తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడమే కాదు, రోజు రోజుకి దానికి బానిసయ్యేలా చేస్తాయి. ఇక గంట గడిచేసరికి విపరీతమైన దాహం మొదలవుతుంది. మళ్లీ మళ్లీ డైట్ సోడా తాగాలనిపిస్తుంది. అంతేకాదు, ఆకలి మొదలవుతుంది. అలాగని ఏదో ఒకటి తింటే తగ్గిపోయే ఆకలి కాదది. కారంగా మసాలాతో కూడిన ఫుడ్ కావాలనిపిస్తుంది. జంక్ ఫుడ్స్ జోలికి వెళ్తాం. ఇలా ఒక్కరోజుతో ఆగిపోకుండా రోజూ తాగే అలవాటుంటే ఇదే సైకిల్ కొనసాగుతుంది. డైట్ కోక్ వల్ల ఉత్తేజం మాట దేవుడెరుగు. శరీరానికి అవసరమయ్యే మినరల్స్ కూడా అందకుండా పోతాయి. ఎప్పుడూ డైట్ కోక్ చేతిలో పట్టుకుని దాహమేస్తే చాలు గుటకేసే వాళ్లకు కొన్నాళ్లకు డీహైడ్రేషన్ మొదలవుతుంది. శరీరంలో నీళ్లనేవి లేకుండా చేస్తుంది. దీంతో మెదడు మొద్దుబారిపోతుంది, ఏకాగ్రత తగ్గిపోతుంది, చికాకు తెప్పిస్తుంది, ఎక్కడలేని అలసటొస్తుంది. కొన్నాళ్లకు తాగుడుకు ఎలా బానిసైపోతామో సేమ్ టు సేమ్ డైట్ సోడాలకు కూడా అలాగే బానిసైపోతాం. అయితే ఈ మార్పులేవి వెంటనే తెలియకపోవడం కంపెనీలకు వరం. చివరకు ఇలాంటి సమస్యలు ఎదురైనా డైట్ కోక్ వల్ల, డైట్ సోడాల వల్ల వచ్చిందని మనం తెలుసుకోలేం. ఒకవేళ తెలుసుకోగలిగినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కేవలం డైట్ కోక్ మాత్రమే కాదు, అన్ని డైట్ సోడాలు ప్రమాదకరమేనని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధనల్లో తేలింది. సాధారణ శీతల పానీయాలతో పోల్చితే డైట్ కూల్ డ్రింక్స్ మరింత ప్రమాదకరమని వెల్లడైంది. మహిళల్లో రోజూ కనీసం 350 మిల్లీలీటర్ల డైట్ కోక్ తాగే అలవాటు ఉంటే 33% టైప్ 2 డయాబెటిస్ వచ్చేందుకు ప్రమాదముంది. అదే అర లీటర్కు పైగా తాగితే డయాబెటిస్తో సావాసం చేసేందుకు సిద్ధంగా ఉండి తీరాల్సిందే. సాధారణ తీయదనంతో పోల్చితే ఆర్టిఫిషియల్ తీయదనం మనిషిని మరింత బానిస చేస్తుంది. ఫలితంగా శరీరంలో చక్కెర శాతం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. ఒక డైట్ సోడాలో ఉండే తీయదనం 3 సాధారణ కూల్ డ్రింక్స్ లో ఉండే తీయదనంతో సమానం. ఆకలి పెరుగుతుంది. ఫలితంగా రోజు తినే కన్నా ఎక్కువ తింటాం. అప్పుడు కూడా జంక్ ఫుడ్స్ జోలికే వెళ్తాం. దీంతో వద్దన్న శరీరంలో కొవ్వు గుట్టలుగా పెరిగిపోతుంది. ఒబెసిటీకి దారితీస్తుంది. అధిక బరువు సాధారణంగానే కాళ్లపై ప్రభావం చూపుతుంది. పెరిగిపోయిన బరువును మొయ్యలేక కాళ్లు మొరాయిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే డైట్ కోక్ పేరుకు క్యాలరీలు లేని కూల్ డ్రింకే అయినా కాక్టైల్ ఆఫ్ కెమికల్స్. చూసారుగా డైట్ కోక్ ఎంత డేంజరస్, మన శరీరంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తోందో. మరి డైట్ కోక్ సంబంధించి అలాగే తీసుకోకూడదు అని సూచించడానికి మనతో పాటు న్యూట్రిషనిస్ట్, డైటిస్ట్ అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి గెస్ట్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ మయూరి గారు డైటిస్ట్ అండ్ డాక్టర్ రషీద గారు న్యూట్రిషనిస్ట్ అండ్ టీవీ రావు గారు జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి. రావు గారు మీరు చెప్పండి, అసలు డైట్ కోక్ మీద ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఒక్కసారిగా ఇటువంటి ఒక ప్రచారం బయటకు వచ్చింది, దీనిపై మీరేం చెప్తారు? అదే మనకి రెగ్యులర్ కూల్ డ్రింక్స్ మన దాంతోపాటు ఇది డైట్ కోక్ గురించి ఏంటంటే ఏ విధమైన క్యాలరీస్ మనకి లోపలికి వెళ్ళవని చెప్తున్నారు, కానీ దాంట్లో ఎస్పరిటమ్ అనేది ఉంది. మనకి ఇప్పుడు వరకు చెప్పుకున్న విషయాల కంటే ప్రమాదకరమైన విషయాలు ఏంటంటే దీంట్లో ఫాస్ఫారిన్ అనే కెమికల్, అదే మనకేంటంటే మనకి ఎప్పుడైతే అది బాగా చల్లగా ఇవ్వటంతో ఈ ఫాస్ఫారిన్ అనేది ఒక రకంగా తాగుతున్నప్పుడు ఒక ఫీలింగ్, అంటే ఇదేదో చాలా బాగుంది అన్న ఫీలింగ్ రావటంతో, దాంతోపాటు కెఫిన్, ఈ మూడు అంటే అది స్టిమ్యులేషన్, ఈ మూడు చేసే పని మనకి చాలా బాగుందని అనిపిస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇందులో ఉన్న ఫాస్ఫారిన్ అనేది తాగిన తర్వాత మనం ఏదైతే ఆహారం మనం తీసుకున్నామో
అది జీర్ణాశయంలో ఉన్న ఆహారంలో ఉన్న కాల్షియంని తీసుకుంటుంది. అంటే కాల్షియంతో మిక్స్ అవుతుంది ఇది ఈ ఫాస్ఫారిన్. అది కాల్షియం ఫాస్ఫేట్గా తయారవుతుంది. ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది శరీరంలోకి పోకుండా అది బయటికి వెళ్ళిపోతుంది. అట్లా మనం తాగినప్పుడల్లా మనకి కాల్షియం అనేది మన శరీరంలో రక్తం ద్వారా అన్ని పార్ట్స్కి చేరాల్సిన కాల్షియము డ్రైన్ అవుతూ ఉన్నప్పుడు ఎముకలు బలహీనంగా తయారయ్యి ఆడుతూ పడితే చాలు చేతులు కాళ్ళు ఇరిగిపోవటం అనేది పిల్లలకి జరుగుతూ ఉంది. ఇక మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న టైంలో వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతూ ఉంటే ఈ కాల్షియం అనేది అందక హార్మోన్ డెఫిషియన్సీ అనేది అంటే వాళ్ళకి ఆ సమస్య రావటం అనేది జరుగుతుంది. ఇది ప్రధానమైన సమస్యలు. ఇవి చాలా మందికి తెలియని విషయాలు. తర్వాత ఏంటంటే ఈ కూల్ డ్రింక్స్ దాంట్లో pH వాల్యూ మనకి 7 ఉండాలి మనం తాగే నీళ్లు. ఈ 7 మెయింటైన్ అవ్వటానికి బాడీ కూడా ప్రయత్నం చేస్తుంది. అంటే కిడ్నీస్, లివరు దాని మీద మనకి ఏది తీసుకున్నామో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఎసిడిటీ వాల్యూ 2 ఉంటుంది దీంట్లో. ఈ వైట్ కోక్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ మన ఈ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని pH వాల్యూ ఒకప్పుడు 1.5 కూడా ఉండేది, 1.5. అంటే ఎసిడిటీ చాలా ఎక్కువని. 7 అనేది న్యూట్రల్ మామూలు నార్మల్ వాటర్. 14 అంటే ఇక ఆల్కలిక్గా ఉందని. ఇది 7కి రావటానికి మన బాడీ ప్రయత్నం చేసే పనిలో కిడ్నీస్ చెయ్యలేక అమోనియాని రిలీజ్ చేసి అవి కష్టపడి కిడ్నీస్ కూడా పాడైపోతాయి. ఆ విధంగా మనిషి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఎసిడిటీ అనేది మనకి ఎప్పుడైతే మనకు తాగుతూ ఉన్నామో చాలా మంది ఏంటంటే కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతారు ఆడపిల్లలు, ఇక ఏమీ తినరు. దాంతో ఏమవుతుందంటే అల్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎసిడిటీ ఆ పొట్టలో కడుపు నొప్పి రావటం, అది అబ్జర్వ్ చేయక మళ్ళీ తాగటం, ఇవేంటంటే అల్సర్ రావటం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే కూల్ డ్రింక్స్ మూలంగా మనకు ఎంత అది కూల్ డ్రింక్సా కిల్ డ్రింక్సా అనేది మనకి యాక్చువల్గా ఈ కెమికల్ ప్రాసెస్ అనేది ఈ మన బాడీలో జరుగుతుందో ఇది మొత్తం బాడీని అన్ని రకాలుగా అంటే ఆడుకునే పిల్లలకి శరీరం అంటే ఎముకలు గట్టిదనం లేకుండా చేసి పడినప్పుడల్లా ఇరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాల్షియం మొత్తం మనం తింటున్న ఆహారంలో కాల్షియం అది ఈ ఫాస్ఫారిన్ అనేది దాంతో కలిసిపోతూ ఉంటుంది. అంటే కాల్షియం ఫాస్ఫేట్ గా తయారీ డ్రైన్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, అసలు డైట్ కోక్ లో ఏముంటాయో డైటిస్ట్ మీరు చెప్పండి రషీద్ గారు. అసలు డైట్ కోక్ లో ఏంటి ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి బాడీ మీద? ఇప్పుడు డాక్టర్ రావు గారు అలాగేనా ఇప్పుడు మాట్లాడారు. అస్పార్టేమ్ ద ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. ఇంకా ఇది ఫస్ట్ డయట్ కోక్ ఆర్టిఫిషియల్, అది మనకి ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలా. ఏదైనా మేము ఆర్టిఫిషియల్ తినామనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్, ఆర్టిఫిషియల్ డ్రింక్, రిఫైన్డ్ ఫుడ్లు, ఇది అన్నీ ఆర్టిఫిషియల్గా ఫ్యాక్టరీల్లోనే తయారయ్యింది. మనకి బాడీకి అన్ని న్యాచురల్ ఫుడ్లే సరిగ్గా అబ్జార్బ్ అవుతుంది. అది ఫస్ట్ మేము అర్థం చేసుకుంటే జంక్ ఫుడ్ల దగ్గరే మేము 2 సార్లు ఆలోచించేసి వెళ్తాము. ఇప్పుడు ఒక్కొక్కసారి పేరెంట్స్ వస్తారు, పిల్లలు తీసుకొని చెప్తారు వాళ్ళకి ఉట్టు శాండ్విచ్ కావాలా, ఉట్టు కోల్డ్ డ్రింక్స్ కావాలా, వాళ్ళకి బర్గర్ కావాలా, ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలా, మెక్డానల్డ్స్కి వెళ్ళాలా, ఇలాంటివి మాటలు వచ్చి చెప్పేసి ఉంటారు. అది అన్నీ ఎవరు అలవాటు పెట్టారు? మేమే. అది నిజమే. 1990 నుంచి న్యూట్రిషన్ ట్రాన్సిషన్ అనేసి అయింది. KFCలు, మెక్డానల్డ్లు ఇది అన్నీ మన కల్చర్ కాదు. మేము చిన్నప్పటి నుంచి వేరేగా తిన్నాము. ఆ గ్రాండ్ మదర్లు అన్నీ మనకి వేరే ట్రెడిషన్లోనే పెంచారు. కానీ కొద్దిగా సగం పార్ట్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ మేము అడాప్ట్ చేసి ఈ తిండి మొత్తం మార్పించేసి వాడుతున్నాము. ఇట్ డజంట్ సూట్ అవర్ బాడీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే డయట్ కోక్లోనే అస్పార్టమ్ ద ఆర్టిఫిషియల్ స్వీట్నర్ విచ్ ఇస్ యూజ్ is when you consume it, the body does not recognize it. మన బాడీ దానికి ఐడెంటిఫై చేయటం లేదు లైక్ న్యాచురల్ షుగర్. దానికోసం అది తాగిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు మళ్ళీ షుగర్ క్రేవింగ్ లాగా అనిపిస్తుంది. దానివల్ల మీరు మళ్ళీ జంక్ ఫుడ్ తినడానికి మీకు అనిపిస్తుంది, లేకపోతే ఇంకా ఒక కాయను తాగడానికి అనిపిస్తుంది. డీహైడ్రేషన్ కూడా అవుతుంది, బోన్ మినరల్ డెన్సిటీ లాస్ కూడా అవుతుంది. దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో బెనిఫిట్ in drinking diet coke. It is very very necessary. Of late when we meet clients, so many joint obesity clinics, knee joint clinics, orthopedic clinics, I mean every nook and corner has so many clinics, but
మనకి అదన్నీ బెనిఫిట్ అవుతుందా? ఉట్టు డాక్టర్కి వెళ్ళి నాకు ఇది నొప్పి ఉంది, దీనికి మందు ఇవ్వండి, అది పని చెయ్యదు. ఫస్ట్ ఆ రియలైజేషన్ రావాలా, ఈ నొప్పు మనకి ఎందుకు ఉంది, మనకి ఈ నొప్పుకి మనకి ఏం చెయ్యాలా, దానికి మనకి మంచిగా అవ్వాలి. వన్ థింగ్, అసలు డైట్ కోక్ అనేది మామూలుగా 0 క్యాలరీస్ అంటారు. అది అసలు బాడీకి ఎంతవరకు యూజ్ఫుల్ అంటారు? అది 0 క్యాలరీస్ అంటారు జస్ట్ టు సెల్ ఇట్, దానికి మార్కెట్ చేయడానికి, దానికి అమ్మడానికి 0 క్యాలరీస్ అంటారు. దానిలోనే 0 క్యాలరీస్ అలా అంటున్నారు ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అస్పార్టమ్ యూజ్ చేస్తున్నారు. కానీ అది మనకి బాడీలోనే వెళ్ళి ఎక్కువ హానికారక ఉంటుంది రాదర్ దాన్ డూయింగ్ ఎనీ బెనిఫిట్. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ. అని ఇంకా రెండోది డయట్ కోక్ గురించి, డయట్ కోక్ కానీ ఉట్టి డయట్ కోక్ కాదు, కార్బొనేటెడ్ డ్రింక్స్, ఇది కోక్, ఫ్యాంటా, ఏదైనా వేరే బ్రాండ్స్లోనే కార్బొనేటెడ్ డ్రింక్స్ సెల్ అవుతున్నాయి కదా, అది అన్నీ ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ అవుతున్నాయి. దానిలోనే వాళ్ళకి 100% ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇయ్యాలా, ఎందుకంటే అది ఫస్ట్ షాప్లోనే దానికి షెల్ఫ్ లైఫ్ ఉండాలా, మళ్ళీ మీ ఇంటి దగ్గరే వచ్చి షెల్ఫ్ లైఫ్ ఉండాలా. ఫ్రెష్ ఫుడ్ మీరు ఒకవేళ తిన్నారు, దానికి 4 రోజులు లేకపోతే 5 రోజులు దాకా దానికంటే ఎక్కువ మీరు వాడలేరు. ఇది నెల దాకా, ఒక్కొక్కసారి 6 నెలల దాకా కూడా ఉంటుంది. అప్పుడే మీరే చూసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి ఎక్కువ నాలెడ్జ్ ఉండనని అవసరం లేదు, కామన్ సెన్స్ కూడా వాడితే మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అండ్ వాట్ ఈస్ నాట్. So that is the idea about carbonated drinks. Everybody, in fact, because of this nutrition transition, it is absolutely necessary that every parent makes sure कि घर का local seasonal food जो अपने parents, grandparents सिखाए हैं बरसों से वो ही खाएं. So home food is better for children అంటారు. For everybody, all age groups. ఓకే, మయూరి గారు మీరు చెప్పండి, అసలు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే చాలా ఇప్పుడు డయాబెటీస్ తో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వద్దు అని అంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే ఏ ఫుడ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా ప్రాబ్లమే అంటారా? ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటేనే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆస్పర్టేమ్ ఇస్ ఒకటి, ఇంకోటి సుక్రోలోజ్ అని ఉంటుంది, సకారిన్ అని ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటూ. సో ఇవి తీసుకున్నప్పుడు ఇప్పుడు డైట్ కోక్ లో కానీ వేరే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎలా అయినా తీసుకున్నా కూడా మన టేస్ట్ బర్డ్స్ దాని స్వీట్నెస్ అనే టేస్ట్ అనే లాంగ్ టర్మ్ లో అవి తీసుకున్నప్పుడు మన టేస్ట్ బర్డ్స్ న్యాచురల్ స్వీట్ ని రికగ్నైజ్ చేసే ఆ క్యాపబిలిటీ తగ్గిపోతుంటుంది అన్నట్టు. సో ఆ క్యాపబిలిటీ తగ్గిపోయినప్పుడు మనం న్యాచురల్ స్వీట్స్, ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే న్యాచురల్ స్వీట్నెస్ అనేది మనకు తెలీదు. సో తెలియకుండా పోతుంది అన్నట్టు ఎక్కువగా ఇవి తీసుకోవడం వల్ల. మనం ఎలా అంటే మనము పూర్వకాలంలో ఎక్కువగా వర్క్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ అది ఎక్కువగా ఉండేది. సో మనం అప్పుడు ఎక్కువగా క్యాలరీస్ తీసుకున్నా కూడా అవి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం చూస్తే ఎలా మనము ఇప్పుడు వచ్చేసిన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా ల్యాప్టాప్స్ ఏదైనా అన్ని ఈజీ టు హ్యాండిల్ థింగ్స్ వచ్చేస్తున్నాయి. సో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నా కూడా అవి అక్యుములేట్ అయిపోతున్నాయి. మన ఫిజికల్ యాక్టివిటీ చేయడం లేదు, అవన్నీ బాడీలో అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. సో దానివల్ల మన బాడీలో ఫ్యాట్ అది పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటుంది. సిమిలర్ గా ఆస్పర్టేమ్ నుంచి వచ్చేసరికి ఏమైపోతుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ మన బ్లడ్ లో ఉన్న బ్లడ్ షుగర్ ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి హెల్ప్ అవుతుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ ఆస్పర్టేమ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ ఇన్సులిన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేయడము తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల బాడీ ఫ్యాట్ స్టోరేజ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే బాడీలో ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వడము అది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏమొచ్చేస్తుందంటే టైప్ 2 డయాబెటీస్. ఇన్సులిన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వకపోతే ఇన్సులిన్ హార్ట్ డిసీజెస్ వస్తాయి. టైప్ 2 డయాబెటీస్, ఈ స్థూలకాయం ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. సో ఈ ఆస్పర్టేమ్ అనేది ఎంత తక్కువగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కాబట్టి అది అవాయిడ్ చేయాలి. మనం న్యాచురల్ గా వచ్చే స్వీట్స్, న్యాచురల్ షుగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో అవి మనకి ఎక్కువగా ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా వస్తాయి. సో ఈ డైట్ కోక్స్ ఇవన్నీ కేవలం దాహం తీర్చడానికి మనం తీసుకుంటాం. ఇందాక మనం చూసినట్టుగా వీడియోస్ చూసినట్టుగా అవి దాహం తీర్చుకోవడానికి తీసుకుంటాం. కానీ తర్వాత మన డిహైడ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ డిహైడ్రేషన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఉన్న మనకి ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనే క్రేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి. సో అవి తగ్గించాలి అని అంటే మనం న్యాచురల్ వాటికి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి అన్నట్టు. సో న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలి. కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి దాహం వేసినప్పుడు. సో నార్మల్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో కోకోనట్ వాటర్ తీసుకుంటే దాని నుంచి వచ్చే న్యాచురల్ షుగర్స్ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నట్టు. దాని నుంచి వచ్చే వైటమిన్స్, మినరల్స్ అవన్నీ మన బాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఎక్కువగా మనం న్యాచురల్గా వచ్చే వాటికి ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఓకే, రావు గారు మరి ఫాస్ఫోరిక్ యాసిడ్ గురించి చెప్పారు. హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ టీత్?
టీత్ మనకి ఏంటంటే మనం చనిపోతే దాదాపు కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ బాడీ ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉందని చెప్పడానికి ఉపయోగపడే దాంట్లో మనకి ఈ స్కల్లో టీత్ అసలు ఎనామిల్ డ్యామేజ్ కాకుండా ఉండేది అది. కానీ అదే పన్ను మీరు తీసుకెళ్ళి ఈ కూల్ డ్రింక్ బాటిల్లో వేస్తే మీకు 1 వీక్ టు 14 డేస్లో అది మాయమైపోతుంది. అంటే ఎనామిల్ కూడా కరిగిపోయేంత పవర్ఫుల్గా దాని యొక్క యాసిడిటీ అట్లా పనిచేస్తుంది. అంటే ఈ యాసిడిటీ మనకి మనం గొడవ చేసిన తర్వాత అంటే 2003లో 2004లో మనం చేసిన గొడవకి వాళ్ళు ఏం చేశారంటే 1.5 ఎసిడిటీ వాల్యూ ఉన్నదాన్ని తగ్గించుకుంటూ అంటే ఇప్పుడు 3కి వచ్చింది. అంటే మరీ అంత ఇప్పుడు మనకి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ ఉంటుంది కదా, దానికి 1.5 ఉంటుంది. సేమ్ ఈక్వల్గా ఉండేది. రెండిట్లోనూ ముంచి చూపించేవాళ్ళం పిల్లలకి మేము. రెండిటికి ఏంటంటే వైలెట్ కలర్లో స్ట్రిప్ మనకి ఈ మన పిహెచ్ వాల్యూ చూపించడానికి స్ట్రిప్స్ వాడతాం కదా, వాటి కలర్ 2 ఒకటే వచ్చేది. అంటే అంత పవర్ఫుల్ యాసిడ్ మనం నోట్లో పోసుకోవడానికి మన పొట్ట టాయిలెట్ కాదు కదా. కాబట్టి మనం ఏంటంటే పన్ను కరిగిపోవడానికే 10 రోజుల్లో కరిగిపోతుంది. అదే మనం బాడీని మట్టిలో కప్పిపెట్టిన బాడీ ఎన్నో వేల సంవత్సరాలు ఉంటుంది అనేది తెలిసినప్పుడు దీని జోలికి పోకూడదు. అంటే ఎసిడిటీ చాలా ప్రమాదకరంగా ఉందనేది అర్థమవుతుంది. ఇది ఈ ఫాస్ఫారిన్ అనే కెమికల్, ఫాస్ఫారిక్ యాసిడ్ ఇక శరీరంలోకి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు అవి. మనం ఎందుకు తీసుకోవద్దు అనే దగ్గర హెల్త్ ఒకటి బాగుండట్లేదు, పూర్తిగా చిన్నపిల్లలకి బాగా ప్రమాదకరంగా మారుతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్స్ కూడా పెద్ద పెద్ద హీరోలు ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం మూలంగా పిల్లలు కూడా ఏంటంటే మా హీరో ఏది అడ్వర్టైజ్ చేస్తే అది తాగుతుంటారు. అందుకని మనం 2006లో చిరంజీవి గారిని మనం అడిగితే ఆయన మానేయటం, ఆ తర్వాత మరలా మహేష్ బాబు రావటం, ఆ మహేష్ బాబు ఇంకా అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉన్నారు. అంటే ఒక హీరోకి మనం అపీల్ చేసినా వాళ్ళు అంటే ఫాలోయింగ్ని బట్టి కూడా ఈ సేల్స్ ఉన్నాయి. హీరోని బట్టి అతను మెగాస్టార్ అయితే ఎక్కువ తాగటం, అట్లా మనకి బాలీవుడ్ స్టార్స్లో వాళ్ళని బట్టి కూడా తాగటం. ఈ సేల్స్ తగ్గడానికి సునీత లక్ష్మీనారాయణ ఆవిడేమంటే అందులో పెస్టిసైడ్స్ మీద అనాలిసిస్ చేస్తే మనకి వీళ్ళు బోర్వెల్స్లోంచి వాటర్ యూజ్ చేస్తున్నారు ఫ్యాక్టరీస్లో ఇది తయారు చేయడానికి. ఈ బోర్వెల్స్లో మనకి పొలాల్లో వాడిన పెస్టిసైడ్స్ అన్నీ కూడా అందులోకి ఇంకి దాంట్లోకి వచ్చిన నీళ్లు వీళ్ళు వాడుతున్నప్పుడు ఆ లిమిట్స్ ఏవైతే స్పెసిఫై చేశారో వాటికంటే కూడా రెట్టింపు మనకి ఈ దీంట్లో పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ కనిపించినాయి. ఆ విషయం పై చెప్పినప్పుడు మామూలుగా అంత ముందు మనం అమోనియా, ఇది మనకి ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంది, దీంట్లో ఎస్పెరిటం ఉంది, వీటి వల్ల ప్రమాదం అని చెప్తే ఎవరు వినలా. ఎప్పుడైతే సునీత లక్ష్మీనారాయణ ఢిల్లీలో స్టేట్మెంట్ దీంట్లో పురుగు మందులు ఉన్నాయని అన్నారో అప్పుడు ప్రజలకి భయం వేసింది. పురుగు మందులు తాగుతున్నామా మనం అని చెప్పి అప్పుడు దానికి ఇంకా చాలా యాడ్ చేస్తూ చాలా మంది దాన్ని లెటర్లు కడిగి చూపించడం. ఇటువంటి డ్రింక్స్ ఏమైనా ఉంటే వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉందంటారా? డెఫినెట్ గా ఈ అవసరం లేదు. మనం ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 కోట్ల రూపాయల అప్పు కోసం ఒక చైనానో సింగపూర్నో జపాన్ దగ్గరకు వెళ్ళి అడుక్కుంటున్నామే. ఈ రోజున ఈ కూల్ డ్రింక్స్ తో జరుగుతున్న వ్యాపారం 2 లక్షల కోట్లు సంవత్సరానికి. 2 లక్షల కోట్లు అవలేలుగా వాళ్ళు సంపాదిస్తున్నారు. దాంట్లో మనకి వాళ్ళు అమ్మే 10 రూపాయల్లో రూపాయి విలువ కూడా లేదు. అందులో మనం మొత్తం వాల్యూ చూస్తే రూపాయి కూడా రాదు. అటువంటిది 9 రూపాయలు అంటే ఇంచుమించుగా 2 లక్షల కోట్లలో 10% మనం తీసేస్తే మిగిలిందంతా కూడా ఈ కంపెనీస్ అన్ని కూడా విదేశీ కంపెనీలు. అంటే మనం బ్రిటిష్ వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి భారతదేశానికి వచ్చి దోసుకుపోతున్నాడు అని చెప్పుకున్నాం, కానీ ఈ రోజున వ్యాపారం చేసి పట్టుకుపోతున్నాడు. ఈ వ్యాపారం ఏం వ్యాపారం? మన ఆరోగ్యానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడలేదు. పోనీ 2 లక్షల కోట్లు ఇవ్వటం పెద్ద నష్టమే లేదని అనుకుంటున్నామా అంటే రైతుకి కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం మానేస్తే ఈ కూల్ డ్రింక్స్ని మానేస్తే మరి రైతులు పండించిన కొబ్బరి బొండాలు తాగుతాం, వాళ్ళు పండించిన నిమ్మకాయలతో నిమ్మకాయ రసం తాగుతాం, షర్బత్ తాగుతాం, ఈ పండ్ల రసాలన్నీ తాగొచ్చు. ఆల్టర్నేటివ్ అనేది మన దగ్గర ఉండి ఉపయోగకరమైన ఈ డ్రింక్స్ని తాగకుండా
మనం ఈ కూల్ డ్రింక్స్ తాగడం అనేది ఆ 2 లక్షల కోట్లు ఎవరికి వెళ్తాయి? రైతులకి వెళ్తాయి కదా. ఆ రైతులు ఎవరు? మన వాళ్లే కదా. ఈ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకెళ్లి మనకి పనికిరాని వాళ్ళు విదేశీ కంపెనీలు, ఈ కంపెనీలు దేనికి ఉపయోగిస్తున్నాయి? ఇవన్నీ ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాయి. అంటే వాళ్ళు తయారు చేసిన ఆయుధాలు అమ్ముకోవడానికి పక్కన పాకిస్తాన్కి అమ్ముతారు. తర్వాత మన దగ్గరికి వచ్చి అడుగుతారు, వాళ్ళకి అమ్మాం మీరు కూడా తీసుకుంటారా అని అడుగుతారు. అరే వాళ్ళకి అమ్మారా, మేము కూడా కొనుక్కుంటాం, మనం కొనుక్కుంటాం. సందర్భం వచ్చినప్పుడు యుద్ధం చేసుకోవడం కూడా, అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ మనం చంపుకోవడం అనేది కూడా చేసుకుంటున్నాం. అంటే ఈ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇచ్చే ప్రతి ఈ 10 రూపాయలు 9 రూపాయలు మనకు ఇదే అంటే దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు మనం సంవత్సరానికి ఇచ్చేస్తున్నామంటే మన బడ్జెటే మనకి ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే 2 రాష్ట్రాలది కలిపి ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్. అంటే ఇంతమంది జనాభాకు ఉపయోగించేది కేవలం కూల్ డ్రింక్స్ తోటి ఈ దేశం మొత్తం వాళ్ళకి ఇస్తుంది. ఇది ఆపాలి. దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, పెప్సీ, కోకోకోలా కూల్ డ్రింక్స్ తాగడం మానేస్తే రైతులు ఇప్పుడు కొబ్బరి బొండాలు ఈ రోజున కనీసం వాళ్ళకి మనం 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం అంటే దాని మీద మనం అవేర్నెస్ పెంచాం. అవి కూడా కొంత రేటు తగ్గితే, అంటే కొబ్బరి బొండాలు మనకి బిజినెస్ ఏంటంటే మనకి కోస్టల్ ఏరియాలో కొంత దెబ్బతింది కాబట్టి దాని రేటు పెరిగింది. ఎక్కడి నుంచి తెచ్చుకుని బెంగళూరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఆల్టర్నేట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ప్రచారం చేసి అవి డైరెక్ట్గా తీసుకుంటే, ఇప్పుడు ఇందాక రషీదా గారు చెప్పినట్టు మనం డైరెక్ట్గా పల్పి ఆరెంజ్ అంటే మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం వల్ల ఉపయోగం అనేది పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ కానీ వాళ్ళకి అన్ని కూడా బాగుంటాయి అనేది చెప్పగలిగితే ఈ కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా ఉండి ఈ 2 లక్షల కోట్లు మన దేశంలో ఉండిపోతాయి, విదేశాలకు వెళ్లే పని ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం అవేర్నెస్ చేయడం అనేది అవసరం. ఓకే మయూరి గారు, ఇప్పుడు చెప్పినట్టుగా మనకి మార్కెట్లో ఈ డ్రింక్స్ కూడా ఆర్టిఫిషియల్ డ్రింక్స్ అని ఇలా చాలా దొరుకుతున్నాయి. ఈ డైట్ కోక్ అని కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి వస్తే కూడా అది పిల్లలకు డేంజర్ అంటారా? వీటితో పాటు జంక్ ఫుడ్స్ తో పాటు మస్ట్ తయారయ్యాయి ఇప్పుడు. సో ఇవి ఎంతవరకు డేంజర్ అంటారు? ఇది ఇప్పుడు డైట్ కోక్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు సిమిలర్ గా ఇన్సులిన్ వచ్చేసి మన బాడీ వచ్చేసి ఫ్యాట్ స్టోరేజ్ మోడ్ వెళ్ళిపోయినప్పుడు సో మనం తీసుకున్న దానిపై నుంచి మనం ఏ పదార్థాలు ఇది ఇప్పుడు బర్గరే కానివ్వండి ఏదైనా హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా అది ఫ్యాట్ గా స్టోర్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో అది దానికి బదులుగా ఈ మన రెగ్యులర్ తీసుకునే న్యాచురల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే లైక్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ వచ్చేసి న్యాచురల్ స్వీట్స్ ఉంటాయి అందులో, సో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు రావు గారు చెప్పినట్టుగా దేశానికి బడ్జెట్ గురించి తను చెప్పారు చాలా బాగా. అదే ఒక సామాన్యునికి ప్రకారం చూసుకుంటే మనము ఇప్పుడు ఒక డైట్ కోక్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది, ఒక 80 రూపాయలు 100 రూపాయలు అలా ఉంటుంది. అదే దాని నుంచి వచ్చేటి నథింగ్, అసలు ఏమీ ఉండదు. అదే మీరు ఒక నిమ్మకాయ తీసుకొని ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తీసుకొని తాగండి, ఒక నిమ్మకాయ మనకి హార్డ్లీ ₹1 మహా అంటే ఇప్పుడు వచ్చేసి 2-3 రూపాయలు. సో మనకి ఇంటర్నల్ గా చూసుకుంటే కూడా మనకి కూడా కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అన్ని వస్తున్నాయి. సో మన బాడీకి కావాల్సిన నరిష్మెంట్ అంతా వస్తుంది. సో న్యాచురల్ ఫుడ్స్ నుంచి వచ్చే నరిష్మెంట్, దీని నుంచి వచ్చే నరిష్మెంట్, దీని నుంచి అసలు ఏమీ రాదు. సో దానికి కంపేర్ చేసుకుంటే మన ఇంట్లో కూడా మనం కాస్ట్ ఎఫెక్టివ్ గా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నట్టు అలా. ఓకే అండి, విన్నారు కదా డైట్ కోక్ అనేది ఎంత డేంజరస్. అలాగే డైట్ కోక్ అలాగే డ్రింక్స్ ఏమైనా అవాయిడ్ చేయాలనుకుని న్యాచురల్ గా ఎటువంటి డ్రింక్స్ తీసుకోవచ్చు, ఇలాంటి డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే విత్ us. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఇనుప కండరాలతో ఉండాల్సిన యువత ఎందుకు నీరుగారిపోతోంది? ఉక్కు నరాలతో ఎదగాల్సిన యువత ఎందుకు నిరాశకి లోనవుతోంది? బతుకుపై ఆశలు నింపుకోవాల్సిన యువత ఎందుకు ఉసురు తీసుకుంటోంది? ఉజ్వల భవితవ్యం వైపు సాగాల్సిన యువత ఎందుకు చావుని కోరుకుంటోంది?
యువత ఆత్మహత్యలకి దారి తీస్తున్న కారణాలేమిటి? ఈ చావుకి బదులేది? స్పాట్లైట్ రాత్రి 8:30. సరే, డైట్ కోకే కాదు, అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏవి తీసుకున్నా కూడా అవి మన శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వాటన్నింటికీ కూడా దూరంగా ఉండాలని మన గెస్టులందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే డైట్ కోక్ సంబంధించి లేదా ఆల్రెడీ మీరు దానికి ఎడిక్ట్ అయి ఉంటే కనుక, మీరు ఏమైనా జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి కాల్ చేసి డైరెక్ట్ గా మీరు వీరితో మాట్లాడొచ్చు. ఫస్ట్ కాలర్ రిసీవ్ చేసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కృష్ణ అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. కృష్ణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, చాలా మంచి ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇది అవేర్నెస్ కోసం డాక్టర్ గారు ఇప్పుడు బాగా అనలైజ్ చేసి చెప్పారు. అంటే ఒక 10 రూపాయల కోక్ కొనడం వల్ల దేశానికి ఎంత నష్టం కలుగుతుందన్నది చాలా చక్కగా చెప్పారు ఆయన. అంటే ఇవాళ ఒక్కరోజే మీరు చెప్పేసి వదిలేయడం కాదండి. అంటే ఇదేదో చిన్న విషయం కాదు, ఇది మనం చూడడానికి చాలా చిన్న విషయం అనిపిస్తుంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ పెట్టారు, మామూలుగా వింటాం వదిలేస్తాం, అలా కాకుండా దీన్ని కంటిన్యూ చేయాలండి. ఇప్పుడు సార్ చెప్పారు, ఎంత చక్కగా చెప్పారంటే దానివల్ల ఇప్పుడు చెప్పిన విషయం ఇప్పుడు వినేసి మర్చిపోయామని కాకుండా దీన్ని లాంగ్ టైం అందరికి గుర్తుండేటట్టు చేయాలి. ఇది చాలా చాలా లక్షల కోట్ల బిజినెస్ అని చెప్పి చాలా మందికి ఇవాళ తెలిసి ఉండొచ్చు డాక్టర్ గారు ఆయన చెప్పడం వల్ల. అదేంటంటే ఇది ఇలా ఇక్కడతో వదిలేయడం కాకుండా, ఇప్పుడు మేడం చెప్పారు ఫ్రూట్స్ గురించి చెప్పారు, ఆ ఫ్రూట్స్ సంబంధించి కానీ అంటే న్యాచురల్ గా వచ్చే స్వీట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఆస్వాదిస్తే ఆ రుచి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది నిజంగా చాలా మంది మర్చిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు కానీ కుర్రవాళ్ళు కానీ చాలా మంది మర్చిపోతున్నారు. అలాగే ఈ డ్రింక్స్ కానీ ఈ స్వీట్స్ కానీ వీటన్నిటికి సంబంధించి ఈ ఒక్కరోజు ఆపేయకుండా దీన్ని మీరు ప్రభుత్వం తాలూకా దృష్టికి తీసుకెళ్లాలి. అంటే ఆరోగ్య మన శాఖ ఏది ఉందో వాళ్ళ ద్వారా, ఇంతకుముందు ఎవరో ఒక మేడం ఎవరో ఏదో నేషనల్ లెవెల్లో చేశారు, పురుగుల మందు కలిపింది మనం తాగుతున్నాం దానివల్ల ఎంత రిజల్ట్ వచ్చిందో, ఇప్పుడు దీన్ని కూడా మీరు ఇక్కడతో వదిలేయకుండా మన జాతీయ స్థాయికి అంటే కేంద్ర దృష్టి వరకు తీసుకెళ్లాలి. ఆరోగ్య శాఖకు సంబంధించి దీన్ని ఇంత హై స్థాయిలో తీసుకువెళితేనే మీరు ఇప్పుడు మనందరం డిస్కస్ చేసుకున్న దానికి ఒక ప్రతిఫలం దక్కినట్టు అవుతుందని నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తున్నందుకు ఏబిఎన్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. రావు గారు మాట్లాడుతున్నారు, వినండి. ఇదే మనం ప్రయత్నం చేస్తున్నామండి. జన విజ్ఞాన వేదిక చాలా స్కూల్స్ లో పిల్లలకి ఈ విధంగానే అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి హత్తుకునేలాగా, అంటే వాళ్ళు ఎక్కువగా రైతుల పిల్లలు కాబట్టి మన ఇంట్లో మన బాబాయి మన మామయ్య ఇట్లా వీళ్లే కదా రైతులు, వాళ్ళు పండించిన పంటకి మనం గిట్టుబాటు ధర లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం కూల్ డ్రింక్స్ తాగడం వల్ల విదేశాలకు వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మనం ఫ్రూట్ జ్యూసెస్, అంటే మనం ఫ్రూట్స్ కొనుక్కోవటం కానీ ఫ్రూట్ జ్యూసెస్ మనం చేసుకోవటం కానీ ఇట్లాంటివి చేయటం మూలంగా, కొబ్బరి బొండాలు తాగడం మూలంగా మన వాళ్ళకే ఉంటాయి, మన చుట్టాలకే ఉంటాయి అని చెప్పడం ద్వారా పిల్లలు మొత్తం కూడా ప్రామిస్ చేస్తున్నారు, మేము ఇక్కడి నుంచి కూల్ డ్రింక్స్ తాగము అని చెప్పి. అట్లా ప్రచారం చేసిన దాంట్లో భాగంగానే చిరంజీవి గారుని కూడా పిల్లలు అడిగారు, ఏం అంకుల్ మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు, అది మంచిది కాదంట కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఆయన వెంటనే అప్పటికి ఇంకా ఆయనకి 50 lakhs అగ్రిమెంట్ ఉంది, అది వెంటనే ఆపేసేయమని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పటం, వెంటనే ఆపటం అనేది జరిగింది. తర్వాత అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ఏంటంటే ఆయన ట్రూత్ ఛాలెంజ్ అనేది ముందు చేసినప్పుడు అందులో పురుగు మందులు ఉంటే మొట్టమొదటి నేనే తాగి దానికి లేదని నిరూపిస్తానని అన్నప్పుడు కూడా అది చాలా మంది రియాక్ట్ అవ్వటం, దాని నుంచి మళ్ళీ ఆయన విరమించుకోవటం, టోటల్గా కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి దూరంగా ఉండటం అనేది చాలా వరకు కన్జంప్షన్ అనేది తగ్గింది. కాకపోతే ఏంటంటే ఈ పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా ఈ ఫారిన్ కంపెనీస్, పెప్సీ, కోకోకోలా కంపెనీలు మనం ఏదంటే దానికి మారిపోగలం వెంటనే. అందుకనే పల్పీ ఆరెంజ్ బాటిల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఏంటంటే ఎక్కడ మనం ఎటు మారుతున్నామో అటు వాళ్ళు కబ్జా చేయటం అనేది జరుగుతూ ఉంది. మనం ఫ్రూట్స్ కొనాలంటే కేజీ 40 రూపాయలు, 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఉంటున్నాయని వాళ్ళు ఒక బాటిల్ 30 రూపాయలకి ఇస్తుంటే చాలా హాయిగా కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి తాగటం అనేది కూడా అట్రాక్షన్ ఇంకా ఉంది.
అది కూడా పోవాలి అంటే మనం డెఫినెట్గా అవేర్నెస్ అనేది ఈ దేశభక్తి మన దేశభక్తిని మనం చాటుకోవాలనుకుంటే ఈ ఫారిన్ కంపెనీస్ మన మీద దాడి చేసి మన డబ్బుని ఎత్తుకుపోతున్నాయన్న సంగతిని పిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా చెప్పాలి. దానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వాలు మీరు అన్నట్టు ప్రభుత్వాలు కూడా దీని మీద రియాక్ట్ కావాలని అనుకుంటే కేజ్రీవాల్ గారు ఆయన ఢిల్లీ పీఠం ఎక్కగానే కొన్ని ఇది పాన్ పరాగ్ ఇట్లాంటి వాటిని నిషేధిస్తే దానిపైన అవి మళ్ళీ పెట్టించడం కోసం కోర్టుల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ న్యాయస్థానాల్లో కూడా ఒకసారి జడ్జిమెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంయుక్తంగా ఉన్నప్పుడు ఈ పాన్ పరాగ్ గుట్కాలు ఇవన్నీ బ్యాన్ చేస్తే వాటిని సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ఒక ఫుడ్ ఐటెం కింద వస్తుంది, అదేమీ ప్రమాదం కాదు అన్నట్టుగా వాళ్ళు జడ్జిమెంట్ తీసుకొచ్చి మరలా అమ్మటం మొదలుపెట్టారు. ఇటువంటి లూప్ హోల్స్ ని సపోర్ట్ చేస్తున్న విషయాలు కూడా న్యాయస్థానాల్లో జరగకూడదు. వాటికి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం అక్కడ కూడా మనం పోరాడగలిగితే, అంటే దీనికి చాలా మంది ముందుకు రావాలి. ఒక జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు పోరాటం అనేది కష్టమైన పనిగా ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే ఇంకా మనం బాగా వర్క్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి మల్లికార్జున గారు చేశారు. నమస్తే మల్లికార్జునరావు గారు. హలో, నమస్తే అమ్మా. చెప్పండి. హలో, చెప్పండి. రషీద గారు ఉన్నారు డైటిస్ట్. హలో, చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు. థ్యాంక్ యూ అండి, చెప్పండి. చాలా మంచి కార్యక్రమం అమ్మా. ఇది ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితమే ఈ విషయం చాలా ప్రచారంలోకి వచ్చింది. అప్పుడు మేము కూడా ఇక్కడ గుంటూరులో చాలా చోట్ల పాంప్లెట్స్ వేసి మేము పంచడం కూడా జరిగిందమ్మా. ఇంతకాలం తర్వాత మళ్ళీ మీరు ఈ ఛానల్లో ఈ కార్యక్రమం తీసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక వ్యక్తులుగా చేయలేనటువంటి పని మీడియా ద్వారా మీరు చాలా చక్కగా చేయగలుగుతున్నారు. అది చేస్తానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు జనం మర్చిపోకుండా స్క్రోల్లో గానీ లేకపోతే విడిగా మీరు ప్రజలో వార్తల్లో వేసినట్టుగా మీరు ఎట్లా అయితే మీరు దీన్ని కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా మార్పు వచ్చే అవకాశం ఉందమ్మా. ఆ రోజున 7 రూపాయలు అమ్మినటువంటి కూల్ డ్రింక్ 5 రూపాయలకు వచ్చిందమ్మా. ప్రచారం చేస్తే 5 రూపాయలైనా కానీ కొనే వాళ్ళు లేనటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. మొట్టమొదట్లో 200 ml డ్రింక్ రిలీజ్ చేసినప్పుడు ప్రచారం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఎవరు ఇంత మంచి కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకోవడం జరగలేదు. మధ్యలో ఛానల్స్ వాళ్ళు ఈ విషయం కనుక గుర్తు చేయకపోయినట్లయితే కొత్త వాళ్ళు ఎక్కువ మంది యువత బాగా దానికి ఎడిక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అదే కాకుండా నేను ఒక రోజున బీర్వాడ నుంచి గుంటూరు రావాలంటే మధ్యలో నాకు ఈ అవేర్నెస్ తోటి మధ్య ప్యాకెట్ దొరకాలంటే దొరకలేదు. కానీ కూల్ డ్రింక్ ప్యాకెట్ తను చెప్పినట్టుగానే నేచురల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, నన్నారి షర్బత్ లాంటివి. మరి వాటికి ఎందుకు ప్రచారం కల్పించలేకపోతున్నాం అంటారు మామూలు? చెప్పండి మీరు రషీద గారు. ఈ నన్నారి షర్బత్ ఇవి కూడా ఒక విధంగా హెల్త్ డ్రింక్స్, ఇవి కూడా హెల్తీ డ్రింక్స్. వాటికి మరి ఎందుకు మనం ప్రచారం కల్పించలేకపోతున్నాం? యాజ్ ఏ న్యూట్రిషన్ డైటిస్ట్ మీరు ఎటువంటి ప్రచారం చేస్తారంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కానీ వీళ్ళకి కానీ ఎలా? ట్రెడిషనల్ డ్రింక్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మాట మనకి గుర్తు చేసుకో నా మాట ఉందంటే, మేము ఏదైనా ఉదయాన్నం నుంచి రాత్రి తక్కువ తింటున్నాము అది న్యాచురల్ ఉండాలా, అది ఫ్రెష్లీ అవైలబుల్ ఉండాలా, అది లోకల్ ఉండాలా. ఇంకా ప్రతి ఏదైనా మనకి 2 సార్లు ఆలోచించేసి వాడాలా. జంక్ ఫుడ్ కూడా తినవచ్చు, ఒక్కొక్కసారి తినాలా, రోజు అలవాటు చేసేయాలా అనేసి కాదు. ఇది అన్ని ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి పేరెంట్స్ వచ్చి చెప్తారు నా బాబు ఇది తినటం లేదు, అది తినటం లేదు. ఫస్ట్ మీరు ఎవ్రీథింగ్ చారిటీ బిగిన్స్ ఫ్రమ్ హోమ్. మీరు ఇంటి దగ్గర నుంచి మీరే పేరెంట్సే ఫస్ట్ అలవాటు చేస్తే ఇదన్నీ అలవాట్లు అవుతాయి. ఏంటి అలవాట్లు? టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈట్ రైట్, అంటే 2 గంటలకి మీరు తినేసి ఉండాలా ఏదైనా ఫ్రెష్ లోకల్ సీజనల్ ఫుడ్ ఇంటి దగ్గర తయారు చేసింది. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత 2 లేకపోతే 3 గంటల లోపల తినేసేయాలా. రెండోది ఈ యోగా గురించి కూడా అంతా మధ్యలోనే గవర్నమెంట్ ప్రమోషన్లు చేశారు. అది ఒక్కరోజు యోగా చేసి ఉండిపోయామా? యోగా కూడా రోజు ప్రాక్టీస్ చేయాలా. ఇది ఫిజికల్ యాక్టివిటీ, మన తిండి, మన స్లీపింగ్ టైం, రాత్రికి సరిగ్గా టైంకి పడుకోవాలా. ఉదయాన్నం మంచిగా 8 అవర్స్ పడుకొని సౌండ్ రెస్ట్ఫుల్ స్లీప్ దొరికితే మన రిలేషన్షిప్స్లోనే మన ఇమోషనల్ హెల్త్ మంచిగా ఉంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ అస్సలే ఉండకూడదు. ఇది అన్నీ ఉల్టా పుల్టా అవుతుందనేసి
ఇదన్నీ అవుతుంది మనకి. దానికోసం ఫస్ట్ ఇటు అటు తిరగడానికంట ఫస్ట్ మీరు మీ సెల్ఫ్కి చూసుకోండి. మీరు ఉదయాన్నం లేస్తే యాక్టివ్గా అనిపిస్తుందా? మీరు డల్గా గ్రాగీగా లేస్తున్నారా? మీకు ఏదైనా జాయింట్ పెయిన్, బ్యాక్, లోవర్ బ్యాక్ పెయిన్లు ఉన్నాయా? ఉంటే ఎందుకు ఉన్నాయి? మీరు ఏదో ఒకటి తప్పు చేస్తున్నారు. ఒక్కొక్కసారి నేను చూశాను, నేను హెల్త్ సెషన్ డెలివర్ చేస్తే ఆడియన్స్లోనే అందరూ స్లోలీ ఒక గంట తర్వాత బ్యాక్లు స్లౌచ్ అయ్యి ఉంటాయి. ఐటీ కంపెనీస్లోనే ఎక్కువ సేపు 6 to 7 hours మినిమం వాళ్ళు కూర్చొని పని చేస్తారు. కానీ వాళ్ళ స్పైన్ ఆబ్వియస్లీ కర్వేచర్ పాడవుతుంది. మీరు యూ హ్యావ్ టు మేక్ ష్యూర్. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్లోనే ఉంటారు, అన్నీ మంచిగా హెల్దీగా ఉండడానికి సామాన్లు ఫ్రీగా ఉన్నాయి, ఎయిర్, వాటర్, సన్షైన్. కానీ ఇదన్నీ వదిలేసి వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఐ డోంట్ నో వాట్ డైరెక్షన్. వెల్త్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్గా అయిపోయింది, హెల్త్ తక్కువ ఇంపార్టెంట్గా అయిపోయింది. దానివల్ల అన్ని చేయలేకుండా పనులు చేస్తున్నాం. మనకి తెలిసి కూడా ఉంది అవర్ బాడీస్ ఆర్ బేసికలీ మేడ్ టు టాయిల్. కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేగా ఆటోమేటిక్ మార్కెట్ లో దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ప్రకాష్ గారు ఫోన్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్కారం మేడం. చెప్పండి. ఇక్కడ కూర్చున్న సార్ మేడం కోసం నమస్కారం సార్. నమస్కారం అండి. ఏబిఎన్ గా లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాను, సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. కొద్దిగా గట్టిగా మాట్లాడతారా? సార్ ఇక్కడ మీకు ప్రస్తుతం డైట్ కోక్ గురించి చెప్తున్నారు కదండి. నాట్ ఓన్లీ ఫర్ డైట్ కోక్ అండి, ఏ డ్రింక్స్ అయినా కూడా డేంజర్ అన్న దీని మీద చర్చ కొనసాగుతుంది. అది ఏ డ్రింక్స్ అయినా డేంజర్ అండి, డైట్ కోక్స్ మాత్రమే డేంజరా? ఏ కూల్ డ్రింక్ అయినా కూడా. కూల్ డ్రింక్ అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏవైతే మనకి మార్కెట్ లో ఉన్నాయో, ఈ పెప్సీ, కోకోకోలాతో పాటు మనకి లోకల్ గా కూడా తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా కూల్ డ్రింక్స్ ఏవైనా కూడా ప్రమాదకరం. ఎందుకంటే అవి మీకు చాలా థ్రిల్లింగ్ అనిపించడానికి కారణం ఏంటంటే అందులో కెమికల్స్. మీకు చాలా హాయిగా ఉంది తాగిన తర్వాత అనిపించడానికి కెఫిన్ అనే పదార్థం, ఈ ఫాస్ఫారిక్ యాసిడ్. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ మీరు తాగినప్పుడే ఈ కూల్ డ్రింక్ లో కలిపింది మీకు చాలా పళ్ళ దగ్గర బాగుంది, నాలుక మీద చాలా బాగుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది పొట్టలోకి వెళ్ళిన తర్వాత అది కాల్షియం, మనం ఆహారంలో ఉన్న కాల్షియంతో కలిసి కాల్షియం ఫాస్ఫేట్గా మారి యూరిన్ ద్వారా కానీ ఇంకా ఇతర మార్గాల్లో మనం బయటికి పోతూ ఉంటుంది. ఈ బయటికి పోయినప్పుడు మనకి కాల్షియం డెఫిషియన్సీతో పిల్లలు ఎముకలు విరిగిపోవటం లేదా ఇతర సమస్యలని రావటం అనేది జరుగుతూ ఉంది. ఆడపిల్లలకి ఇంకా ప్రమాదంగా ఉంటుంది. ఆడపిల్లలకి ఏంటంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి కాల్షియం ఎక్కువ కావాలి. ఎక్కువ తీసుకోవాల్సిన టైంలో వీళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటే వాళ్ళకి హార్మోన్ల సమస్య అనేది కూడా రావటం జరుగుతుంది. ఒబేసిటీ కూడా వస్తుంది. ఎస్పెరిటమ్ అనేది సాక్రిన్, అది మనకి 0 క్యాలరీస్ అంటారు, కానీ అది కూడా చాలా ఒబేసిటీ కారణం అనేది మనకి పరిశోధనలో తేలింది. కాబట్టి ఇది అవసరం లేదు. ఇది మీరు ఈ కూల్ డ్రింక్స్ అనేవి ఏవైనా కూడా మనకి మంచిది కాదు అనేది. అలాగే డాక్టర్ గారు, మన రషీదా గారు చెప్తున్నట్టు అన్నట్టుగానే 0 క్యాలరీస్ ఇది మంచిది అంటారు. చాలా మందికి ఏంటంటే కోక్ డ్రింక్స్ అనే డేంజర్, డైట్ కోక్ అయితే ఓకే అన్నట్టుగా డేంజర్ అన్నది స్పష్టం. అలాగే ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ అని కూడా దీనికి ఫర్దర్ కంటిన్యూషన్ లో వచ్చినాయి. ఎనర్జీ డ్రింక్స్ అది తాగగానే చాలా ఎనర్జీ వస్తుంది అనేది. మనకి గ్లూకోజ్ కంటే ఇంకా అంతకంటే ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఇప్పుడు వరకు జరగలేదు. కాబట్టి అటువంటి అన్ని కూడా అబద్ధ ప్రచారాలు. అటువంటి వాటితో ఎనర్జీ వస్తుందని, దీంతో అసలు క్యాలరీస్ ఉండవని, ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. మీరు ఇంటి దగ్గర ఏంటి వాడాలంటే బటర్ మిల్క్, లైమ్ వాటర్, లేకపోతే ఏదైనా ఫ్రూట్ కట్ చేసేసి పిల్లలకి ఇవ్వండి. ఇదన్నీ గుడ్ హ్యాబిట్స్లు. ఇది కోక్లు, కోల్డ్ డ్రింక్స్ ఇప్పుడు మేమందరూ అర్థం చేసుకున్నాము మంచిది కాదు. ఎప్పుడో ఒక్కసారి, నెలలోనే ఒక్కసారి తాగనని అనిపిస్తే తాగండి. ఇంటి దగ్గరే ఇది అస్సలే ఉంచకూడదు. మీరు ఉంచితే వాడతారు. ఇంటి దగ్గరే 2-3 ఫ్రూట్స్లు ఫ్రిడ్జ్ లోనే తప్పనిసరిగా ఉంచాలా. కాయగూరలు ఎక్కువ ఉంచాలా. హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంచాలా. ఓకే మయూరి గారు, మామూలుగా కాల్ తీసుకొని మాట్లాడదాండి. నమస్తే అండి. మనీష్ గారు నమస్తే. మేడం నమస్తే. మేడం చెప్పండి, మాట్లాడండి. మేడం అక్కడ కూర్చున్నట్టు డాక్టర్ కూడా నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరు చాలా టీవీలో, ఏబిఎన్ ఛానల్లో, ప్రత్యేకంగా ఏబిఎన్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. మేడం థ్యాంక్ యూ అండి. ఎందుకంటే చాలా 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 మంచి కార్యక్రమం ఈ రోజు పెట్టడం జరిగింది. మీరు
ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా మంది మన ఏపీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానివ్వండి చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం మేడం ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, ఈ ఒక్క రోజే కాకుండా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నారు సార్ బాగా. అప్పుడప్పుడు కనీసం వచ్చి చేస్తే జనం లోపల కొద్దిగా అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల పిల్లలకి చాలా బాగుంటది. అయితే మన రాజకీయ నాయకులకు బుద్ధి లేదు, వాళ్ళకు కూడా ఇటువంటి కార్యక్రమాలను ఇటువంటి దానికి పర్మిషన్ ఇవ్వకుండా మీరు చాలా చక్కగా ఈరోజు బడ్జెట్ గురించి కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వేరే దేశాలకు పోతున్నాయని చెప్తున్నారు కదా సార్. దాన్ని బాగా దృష్టిలో పెట్టుకోమని కూడా మీరు టీవీ ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే మన దేశంలో ఉన్న సంపద ఇప్పటికే మన దేశం ఎంతో ఆర్థికంగా ఎంతో దిగజారిపోయింది. అయితే ఇట్లా వేరే దేశాలకి మనం ఇదొక్కటే కాదు, ఇంకా వేరే కొన్ని వస్తువుల ద్వారా కూడా మనం వేరే దేశాలను నడుపుతున్నాం సార్ మనం. అది కాకుండా మన స్వదేశంలోనే పండించుకునే పంటలు కానివ్వండి, మన స్వదేశంలో లభ్యమయ్యే వస్తువులు కానీ మనం వాడుతున్నట్టయితే మన దేశానికి సంపద వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా దయచేసి ఇటువంటి దాన్ని పూర్తిగా తొలగించి మన దేశంలో పండినటువంటి పంటలు, మన దేశంలో ఉన్నటువంటి సంపదను మనం వినియోగించుకుంటే బాగుంటదని నా యొక్క ఆలోచన సార్. దయచేసి మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు కనీసం నెలకు ఒకసారైనా 2-3 నెలలకు ఒకసారైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము మనసారా కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ జరుగుతూ ఉంది. అంటే 10,000 కోట్ల రూపాయల బిజినెస్ అంటే ఒక సంవత్సరంలో 10,000 కోట్ల రూపాయలు మనం కూల్ డ్రింక్ తాగాలనుకున్నప్పుడల్లా ఆ డబ్బుని మనకి ఈ సీఎం ఫండ్కి ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ ఇస్తే ఇక్కడ తెలంగాణలో ప్రాణహిత చేవళ్ళ కంప్లీట్ చేయొచ్చు, ఏపీలో పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయొచ్చు 2 yearsలో. కాబట్టి మనం 2 yearsలో కూల్ డ్రింక్స్ మానేస్తేనే ఇన్ని ప్రాజెక్టులు అవుతుంటే మనం అనవసరంగా కూల్ డ్రింక్స్ వెంటబడి క్యాన్లు తాగేసి మొన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని మళ్ళీ మనం ఈ అల్సర్కి సర్జరీ చేయాలంటే దానికి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు. ఈ ఎముకలు బలంగా లేక ఎక్కడన్నా పడి ఎరగొట్టుకుంటే మనం ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు ఆయనకి ఇచ్చుకుంటున్నాం. ఇదంతా ఏంటంటే మనం చేసే పిచ్చి పనులకి మూల్యం ఎక్కువ చెల్లించుకుంటున్నాం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన దేశంలోనే మన వాళ్ళకే ఉపయోగపడేట్టు, మనకే ఉపయోగపడేట్టు ప్లాన్ చేసుకుంటే విదేశీ వస్తువులు చాలా అవసరం లేని వాటికి ఇప్పుడు లోకల్ హెల్త్ డ్రింక్స్ గానీ, హెల్తీ ఫుడ్స్ గానీ ఎందుకు మనం ప్రచారం చేయలేకపోతున్నాం? వాటికంటూ బ్రాండ్స్ అంటూ క్రియేట్ చేసి వాటిని యూజ్ చేయమని ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నాం? ఇప్పుడు ఏంటంటే దీనికి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ మీద బతుకుతున్న ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. అట్లనే వీళ్ళు ఇచ్చే ఇప్పుడు మేము దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడే మాకు 2006లో 2007లో మా దగ్గరికి వచ్చి మీకేం కావాలో చెప్పండి అని అడిగారు. ముంబై నుంచి వచ్చారు. మీకేం కావాలో చెప్పండి, మీకు ఆఫీస్ కావాలా జన విజ్ఞాన వేదికకి, మీకేం కావాలో చెప్పండి అని. మాకేం అక్కర్లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నాము. అంటే మేము ఆశపడితే ఈ ప్రోగ్రామ్ మేము మాట్లాడడానికి కూడా రావు. అంటే ఇట్లా ఆశపడేవాళ్ళు చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు. ఇటువంటి వాటిని ఇప్పుడు ఒక ఆయన ఖమ్మం జిల్లా నుంచి ఒక లాయర్ రామారావు గారు అని దీని మీద కేసు వేస్తే హైకోర్టులో పిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఆయనకి జడ్జి గారు పనిష్మెంట్, నువ్వు వీటికి పిచ్చి పిచ్చివన్నీ కోర్టు టైం అంతా వృధా చేస్తున్నావు అని 50,000 రూపాయలు ఆయనకి ఫైన్ వేశారు. అంటే ఏం జరిగి ఉంటుంది అంటే ప్రజలకు అర్థమవుతుంది అది ఏం జరిగింది అనేది. కాబట్టి ఇటువంటి విషయాల్లో అవినీతి అనేది ప్రముఖంగా ఉన్నప్పుడు ఇటువంటి సంస్థలకి మనం ఎగనెస్ట్ గా ఫైట్ చేయాలంటే మీకు మనం స్కాండినేవియన్ కంట్రీస్ అంటే చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి కదా, సౌత్ అమెరికాకి దగ్గరలో, ఆ కంట్రీస్ లో వాళ్ళ మాట వినకపోతే ప్రెసిడెంట్ ని ఫ్లైట్ యాక్సిడెంట్ లో కూలిపోయేలాగా చేసి చనిపోయడం అనేది మనకి ఎవిడెన్స్ కూడా. అంటే ఆరోపణలు కాదు, ఆధారాలతో ఇటువంటి అంటే వాళ్ళని ఢీకొనాలి అంటే మన భారతదేశంలో కొంతవరకైనా చేయగలుగుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో అయితే వాళ్ళే అక్కడ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉండాలి డిసైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ చేతుల్లో అంత మనీ ఉంది. ఆ మనీ ఉంటే ఏమవుతుంది, ఒక ఎంపీకి ఈసారి ఎలక్షన్స్ కి నీకు 20 కోట్లు ఇస్తానంటే ఏమంటాడు,
దీని మీద పోరాటమే చేయడం. సరే, అంటే మొత్తగా మనం ఇప్పుడు డైట్ కోక్ గురించి మాట్లాడుతున్న టాపిక్ డైవర్ట్ అదే కదా, దాని గురించి. తీసుకుందామండి. నమస్తే అండి లక్ష్మీ నరసయ్య గారు. లక్ష్మీ నరసయ్య గారు నమస్తే అండి. ఓకే, మయూరి గారు ఇప్పుడు చెప్పండి, మామూలుగా ఇంట్లో తయారు చేసుకునే హెల్త్ డ్రింక్స్ ఏమైనా ఉంటాయి కనుక పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎటువంటి డ్రింక్స్ ప్రిఫర్ చేయొచ్చు అంటారు? మన న్యాచురల్ గా దొరికే అన్ని, ఇప్పుడు న్యాచురల్ గా వచ్చే ఫ్రూట్స్ నుంచి వచ్చే ఏ జ్యూస్ అయినా హెల్త్ కి చాలా మంచిదండి. ఎందుకంటే అందులోంచి వచ్చేటి న్యాచురల్ షుగర్స్ హెల్త్ కి చాలా మంచివి. సో మన బటర్ మిల్క్ కానీ, మన మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, కోకోనట్ వాటర్, ఇవన్నీ మనకి న్యాచురల్ గా వచ్చేటివి. సో ఇవన్నీ హెల్త్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో బాడీకి నరిష్మెంట్ ఎక్కువగా ఇస్తాయి. వెరాజ్ మనకి ఈ డైట్ కోక్ నుంచి ఇవన్నీ రావు అన్నట్టు. సో ఇవి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. పాలు కూడా హెల్త్ కి చాలా మంచిది. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ హెల్త్ డ్రింకే. సో మిల్క్ ఈజ్ ఆల్సో అదర్ హెల్త్ డ్రింక్, సో విచ్ క్యాన్ బి టేకెన్. ఇంట్లోనే తీసుకునే ఇవన్నీ ఇంట్లో దొరికేటివే. సో నిమ్మరసం కానీ ఇవన్నీ ఇంట్లో దొరికేవి అన్నట్టు. ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ట్రై చేస్తే పిల్లలకి కూడా, ఇప్పుడు మనకి సామెత ఉంది, మొక్కే వంగంది మానే వంగదు అని అంటారు. సో పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్సే మనమే ఇనిషియేటివ్ తీసుకొని మనమే చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే అది పెరిగిన కొద్దీ వాళ్ళకి అది ఒక అలవాటుగా మారుతుంది. సో అది కాకుండా వాళ్ళు టీవీలో యాడ్స్ చూసి ఇది దానికి టెంప్ట్ అయిపోయి ఇది మేము తాగుతాము అని చెప్పేసి వాళ్ళని ఎక్కువగా వాళ్ళు సరే పిల్లలు అడిగారని చెప్పి మనం కాదని లేక అది ఇవ్వడము చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా వీటికి ఎక్కువగా అలవాటు పడడం చాలా ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అదే కాకుండా మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము ఇంట్లో ఉన్న హెల్త్ డ్రింక్స్, ఇంట్లో ఉన్న ఈ నిమ్మరసం ఇలాంటివి అలవాటు చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, సో వాళ్ళకి లైఫ్ స్టైల్, అది ఒక లైఫ్ స్టైల్ అలవాటు లాగా అయిపోతూ ఉంటుంది అన్నట్టు. జంక్ ఫుడ్ ఇలాంటివి కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి కదా, అయిన అట్రాక్ట్ చేశాక ఆటోగా. సో అదే మనం ఇప్పుడు ఎప్పుడైతే పిల్లలకి ఇది ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటామో మనసు దానిపైకి పోదు అన్నట్టు. సో మనం ఇంట్లోనే మనం ఇవి ఎక్కువగా ఇవ్వడం స్టార్ట్ చేయాలి అన్నట్టు. ఇవి ఇంట్లోనే ఎక్కువగా ఇస్తూ ఉంటే పిల్లలు దానిపైన మగ్గు చూపించరు. మనం ఎక్కువగా ఇంట్లోనే పేరెంట్స్ ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకోవాలి దీనికి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అయితే. ఓకే, రషీద్ గారు చెప్పండి, మామూలుగా కెఫిన్ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆటోమేటిక్ ఎడిక్ట్ అయిపోతూ ఉంటాం కొన్నింటికి. సో డైట్ కోక్ కూడా వన్ టైప్ ఆఫ్ ఎడిక్ట్ అయ్యే ఐటమ్ అంటారా? అలాగే ఫస్ట్ 10 minutes అనేది ఫస్ట్ టీత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు, ఎలా అది? ఇప్పుడు డయట్ గురించి, కెఫిన్ నుంచి, టీ, ఇది 3 డ్రింక్స్ గురించి మాట్లాడతాం ఇప్పుడు. ఇది కాఫీ, టీ అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్, ఇది 3 ఎందుకు మనకి బాగాలేదంటే, ఫస్ట్ లేచిన వెంటనే ఉదయాన్నం అందరూ టీ లేకపోతే కాఫీ తాగుతారు. మేము 6-7 hours పడుకొని ఉదయాన్నం ఫ్రెష్గా లేస్తాము. మనకి బిఎంఆర్ రెస్టింగ్ బిఎంఆర్ లోనే ఉంటుంది. కానీ వెంటనే ఏదైనా ఫ్రెష్ లోకల్ తినలాకుండా ఫస్ట్ ఒక కప్పు టీ తాగేసామనుకో, ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయలేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ బి ప్రోన్ టు యాసిడిటీ. రెండోది, ఆ రెస్టింగ్ బిఎంఆర్కి మీరు డిస్టర్బ్ చేసి, అది టీ కాఫీ అంటే స్టిమ్యులెంట్స్, మీకు ఎప్పుడైనా ఎక్కువ టైర్డ్గా ఫీలింగ్ ఉంటే అప్పుడు వాడాలా. కానీ ఉదయాన్నం లేచిన వెంటనే ఆ టీ కాఫీ మీరు తాగితే మీరు మొత్తం దట్ డేస్ బిఎంఆర్ మీరు ఉదయాన్నం నుంచే డిస్టర్బ్ చేసేస్తున్నారు. బిఎంఆర్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది? మీరు ఫిజికల్ మెంటల్ స్ట్రెస్సెస్ డ్యూరింగ్ ద డే ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు మీ బిఎంఆర్ ఫ్లక్చుయేట్ అయ్యి ఉంటుంది. కానీ ముందటి నుంచి ఇది టీ లేకపోతే కాఫీ తాగేసి మేము ముందటి నుంచి అన్ని డిస్టర్బ్ చేసేస్తున్నాం. దానికోసం ద బెస్ట్ థింగ్ ఎవ్రీబడి షుడ్ బి డూయింగ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయాన్నం లేసిన వెంటనే 10 నిమిషాల లోపడే ఏదైనా ఫ్రెష్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అట్ హోమ్, ఇడ్లీ, దోశ. మీరు లేదు బిజీగా ఉన్నారు, 2 హస్బెండ్ వైఫ్ పని చేస్తున్నారు, టైం లేదు, పిల్లలకి స్కూల్ పంపాలి, అందరికి ప్రతి మనిషికి ఇన్ ద మార్నింగ్ ఎనీ టైప్ కూడా కాదు, బెస్ట్ వుడ్ బి టు మేక్ సంథింగ్ అట్ హోమ్. ఇడ్లీ, దోశ ఇఫ్ యూఆర్ అ సౌత్ ఇండియన్, ఇఫ్ యూఆర్ అ నార్త్ ఇండియన్ పరాఠా, ఓకే, వాట్ ఎవర్ మీ క్విజిన్ ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారు, అది ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినండి. లేకపోతే ఎక్కువ బిజీగా ఉన్నారంటే ఒక్కొక్కసారి మీరు కార్న్ ఫ్లేక్స్ లేకపోతే వీట్ ఫ్లేక్స్ తినవచ్చు. కానీ కీప్ దాట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఆప్షన్. మీరు ఇది ఓకే రషీద్ గారు. రావు గారు చెప్పండి, ఇప్పుడు మన శరీర వ్యవస్థ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం డ్యామేజ్ చేస్తుంది డైట్ కోక్. మరి దీని పట్ల ప్రజల్లో ఎటువంటి అవేర్నెస్ రావాలనుకుంటున్నారు? జన విజ్ఞాన వేదిక తరఫున మొట్టమొదట పార్లమెంట్ లో బ్యాన్ చేశారండి ఇవన్నీ. కూల్ డ్రింక్స్ లేవు, డైట్ ఇట్లాంటివి ఏమీ లేవు. పార్లమెంట్ లో వాళ్ళ ఆరోగ్యం బాగుండడానికి వాళ్ళు చేసుకున్నారు. అట్లానే అన్ని చోట్ల కూడా స్కూల్స్ లో బాగా అమ్ముతున్నారు. ఇప్పుడు కర్రీ పప్పు వీటితో పాటు కూల్ డ్రింక్స్ 2 కూడా క్యాంటీన్స్ లో మీకు బాగా దొరుకుతున్నాయి. అది సేల్స్ చాలా ఎక్కువ ఉంది.
కాలేజీకి వచ్చే ఆదాయం కంటే ఈ క్యాంటీన్లో వచ్చే ఆదాయం ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ కూడా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఆగిపోయారు. ఇవన్నీ ఏంటంటే న్యాయస్థానాలు కూడా కోఆపరేట్ చేయాలి. ఇటువంటి వాటి మూలంగా మనకి ఏంటంటే ఆరోగ్యం చెడిపోతుంది అనేది ఫస్ట్. అంటే నెక్స్ట్ ఏంటంటే మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భంగం కలుగుతూ ఉంది. ఎవరికైతే ఉపయోగపడాలో, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ పోవాలనేది మనం ఉండాలి. అవేర్నెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు. దీన్ని ప్రిపేర్ అవడానికి ఒక 3 పేజీలు మ్యాటర్ ఉంది. ఈ 3 పేజీల మ్యాటర్ని మనం ఇప్పుడు ఇది మీరు చేసిన దాన్ని యూట్యూబ్ లో పెడితే ఆ విషయాన్ని ఒక్క పావు గంట మీరు స్కూల్స్ లో వెళ్ళి చెప్తే పిల్లలు మానేయడానికి అవకాశం ఉంటుంది. డైట్ కోక్ అవాయిడ్ చేయడం అనేది అన్ని విషయాల్లో కూడా చాలా మంచిది అంటారు. ఓకే, థ్యాంక్ యూ మయూరి గారు, థ్యాంక్ యూ రషీద్ గారు అండి, థ్యాంక్ యూ సార్. రావు గారు, విన్నారు కదా డైట్ కోక్ అనేది ఎంత డేంజరస్, మన శరీర వ్యవస్థపై ఎంతలా ప్రభావం చూపిస్తుందో. అందుకని ఏ మార్పుకైనా తొలి అడుగు మన నుంచే పడాలి. ఈ ఏబిఎన్ స్టూడియో సాక్షిగా మనందరం కూడా ఈ రోజు నుంచే ఈ కోక్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. చక్కటి హెల్దీ డ్రింక్స్ తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ చర్చను ఇంతతో ముగిస్తున్నాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్. దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నాను. అంబటి, రాజన్, ఎలా ఉంది మన రూపం? ఎలా ఉంది మన ముఖం? మీ ముఖానికేంటి జగన్ కుమారా? ఓహోహో, ఆహాహా, జదేక పూజ్యం. సురిచిరాకార రణధీర సోర వీర జగన్ కుమార సుకుమార. చాలు ముఖస్థుతి. అస్తు. ఎంతసేపు ముఖస్థుతేనా? ఇక పైన మీరంతా నాలో లోపాలు చెప్పండి, నేనెలా మారాలో చెప్పండి. ఇదేంటి జగన్ అన్న కొత్తగా? రాజన్, మీ భజన చేయడమే తప్ప మిమ్మల్ని విమర్శించడం మా వల్ల అవుతుందా? అదే మరి, అందుతుందనుకున్న అధికారం అందలేదు. సమైక్యవాదంతో తెలంగాణ దూరం, ఏపీ ఫ్యూచర్ ఏమో చంద్రబాబు పరం. ఇదంతా మీ పొగడ్తల వల్లే. అందుకే ఇక పైన నా నిర్ణయాలు తప్పైతే నా ముఖం మీదే కడిగేయండి. పొగడ్తలు మానేసి నేను ఎలా మారాలో చెప్పండి. ఆహా, ఏమి ఆత్మ విమర్శ? ఆహా, ఎంతటి నిజాయితీ, ఎంతటి నిజాయితీ. జగనన్నా, మీరు ఓ అద్భుతం అన్నా. ఆ చంద్రుని జన్మ కన్నా సుఖమైనది మీదు జన్మ. భళి, ఇది కవిత్వం అంటే. ఇలా నిజాలు చెప్పండి, కానీ పొగడద్దు. అయితే మరి నన్ను వినండి. ఘనరాజ్యము వాని కర్మ, ప్రతిపక్షము మీది సుమ్మా. లెస్స పలికితివి. ఇంకా నా లోపాలేంటో చెప్పండి. జైలుకు బై బై, ప్లానింగ్ నై నై, ఊరు కూరికే ఓదార్పు వై వై. ఓర్పుకి బై బై, ఒంటరి వై వై, గుడ్ లీడర్లకి చెప్పారు గుడ్ బై. ఎంతసేపు డైరెక్ట్ విమర్శలేనా? బాబుతో పోల్చి చెప్పండి, అన్న హ్యాపీ అవుతారు. అస్తు. అతనికి మీ తెలివేది, అతనికి మీ కళ ఏది, అతనికి మీ సులువేది, అతనికి మీ సుఖమేది. అన్నా, ఇవన్నీ కాదు గాని నన్ను వినండి. విభజన టైంలో ఉపద్రవంగా రాజధానినే లాసైన వేళలా నిర్మించుటయే వానికి తెలియను, నిందలు వేయుట తమకు తెలియను. ఏమిటి అంబటి, ఇంతకీ మీరు నా తప్పులు చెబుతున్నారా, తాటాకులు కడుతున్నారా? తప్పులు చెప్పమని ఏదో మొహమాటానికి అంటావు గాని జగనన్న, డైరెక్ట్ గా విమర్శిస్తే తట్టుకోలేవు కదా. అందుకే ఏదో ఇలా పొగతల రూపంలో నిజాలు విన్నవించుకుంటున్నాం. మీరు మారి తీరాలి రాజన్. పాకిస్తాన్లో వసీం అక్రమ్ కారుపై కాల్పులు.
త్రుటిలో తప్పించుకున్న మాజీ క్రికెటర్. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసిన టెర్రరిస్టులు. కశ్మీర్లో పట్టుబడిన ఉగ్రవాది ఉస్మాన్. రైళ్ల ప్రమాద ఘటనలు 37కు చేరిన మృతుల సంఖ్య. ఆకస్మిక వరదలే కారణమన్న రైల్వే శాఖ. ఏపీకి అన్ని విధాలుగా ఆర్థిక సహకారం. ప్రత్యేక హోదాపై నీతి ఆయోగ్ పరిశీలిస్తుందన్న అరుణ్ జైట్లీ. అమరావతికి శాఖల తరలింపుపై కసరత్తు. ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ సమావేశం.